దయచేసి ఫోన్లు ఆపేస్తే కొంచెం. అందరికీ నమస్కారం. ఇది మీది కదా, మాట్లాడుతాం. అందరికీ నమస్కారం. పులివెందుల శాసనసభ్యులు ఈరోజు ప్రెస్ మీట్ పెడుతూ రాయలసీమ మీద అవ్యాజ్యమైనటువంటి ప్రేమను చూపించారు. అధికారంలో ఉన్నటువంటి 5 రోజులు గుర్తుకు రానటువంటి రాయలసీమ ప్రజలు, రాయలసీమ రైతులు, రాయలసీమ కష్టాలు, రాయలసీమ కన్నీళ్లు ఈరోజు ఆయన గుర్తుకొచ్చాయి. పెద్దలు చెప్పేవాళ్ళు శ్రీశ్రీ గురించి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గురించి ఒక కంపారిజన్ చెప్పేవాళ్ళు. జనం బాధని తన బాధగా చెప్పేవాడు శ్రీశ్రీ అని, తన బాధని జనం బాధగా చెప్పేవాడు దేవులపల్లి కృష్ణశాస్త్రిని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన బాధని రాయలసీమ బాధగా వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అక్కసుని, ఆవేశాన్ని, ఆక్రోశాన్ని అన్నింటినీ చూపించాడు ఆయన. అంటే అబద్ధాలు చెప్పడంలో ఈ స్థాయిలో చెప్పచ్చా? అది ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని స్థాయిలో అబద్ధాలు చెప్తారు అనేటువంటిది నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. లేదు అప్పుడప్పుడు అనుమానం వస్తుంది, ఆయనకి ఏమన్నా ఇట్లాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చే వ్యవస్థని ఆయన ఏర్పాటు చేసుకుని ఆ కళల ప్రపంచంలో, భ్రమల ప్రపంచంలో బతుకుతున్నాడా? ఎన్నికల ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ చేరి ఏంటి వైనాట్ 175 అని మాట్లాడి ఆ భ్రమంలో బతికి 11లకు వస్తే షాక్లో నుంచి ఆయన ఇంకా బయటికి రాలేకుండా ఉన్నాడా? రాకుండా చూస్తూ ఉన్నారా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు? ఇదిగో అద్భుతమైనటువంటి మరో రంగుల ప్రపంచాన్ని చూపించి అది వెలుగొండని జాతికి అంకితం ఇచ్చాడు అంటాడు. అరే ఇంకా 1000 కోట్లు ల్యాండ్ అక్విజిషన్కి ఇవ్వాలా? ఇంకా చేయాల్సిన పనులు దాదాపు ఒక 700-800 కోట్లు ఉన్నాయి. రండి జగన్మోహన్ రెడ్డి గారు, పోదాం ఒకసారి. ఇదొక్కటి చాలు మీరు చెప్పిన మాటల్లో వాస్తవాలు చూపించడానికి. అది మాట్లాడుతూ ఇంకోటి ఏమన్నాడు, కుప్పంకి 500 కిలోమీటర్లు నీళ్లు తీసుకెళ్ళానన్నాడు. రాష్ట్రం నవ్విపోయింది. అది డమ్మీ గేటు పెట్టి ట్యాంకర్లతో నీళ్లు నింపి కాలువ తీసుకెళ్లి మీరైతే 6 పంపుల నుంచి 12 పంపుల కెపాసిటీకి 100 రోజుల్లో 3000 కోట్లను ఖర్చు పెట్టి తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. అది చిత్తశుద్ధి అంటే, అది కమిట్మెంట్ అంటే, అది రాయలసీమ ప్రజల పట్ల ప్రేమ అంటే. నాన్న చిన్న రిక్వెస్ట్, పక్కన డిస్కషన్ ఆపండి. అంత సిన్సియర్గా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఒకరోజు ఒక ప్రాజెక్టులో కూడా ఆలస్యం జరగకూడదు, ఉన్నటువంటి పరిమితమైనటువంటి నిధులతోటే మనం అద్భుతాలు చెయ్యాలి అనేటువంటిది. మీరేం చేస్తున్నారు? సడన్గా న్యూ ఇయర్లో ఒకరోజు బయటకు వచ్చారు. ఈరోజు రావడం ప్రజల మీద ఉన్న బాధని, ఆవేశాన్ని, ఆక్రోశాన్ని అన్ని అసత్యాలతోటి, అసత్యాల పునాదుల మీద రాజకీయాల్ని నిర్మించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మామూలుగా మనకు పాపులర్ 2 సామెతలు చెప్తాయి. అదేంది, 100 ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్రకు పోయిందని, లేకపోతే దయ్యాలు వేదాలు వల్లించడము అని. ఈ 2 మనకు చాలా రెగ్యులర్గా పాలిటిక్స్లో వాడేటువంటి సామెతలు. ఆ పిల్లి సిగ్గుపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలను విని. ఒకవేళ అట్లా వల్లించే, వేదాలు వల్లించే దయ్యాలు ఏమన్నా ఉంటే అది కూడా సిగ్గుపడుతుంది మీరు చెప్పినటువంటి అబద్ధాలని, అసత్యాలని చూసి. ఏంది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను నేను చేశాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కాదు, రాయలసీమ థెఫ్ట్ ఇరిగేషన్. ఏం జరిగింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో? మా పాత వీడియోలు ఇక్కడున్న పాత్రికేయ మిత్రులు చూస్తుంటారు. 900 కోట్ల రూపాయలని ఎట్లా దాంట్లో నుంచి తీశారు బయటకి అనేటువంటిది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఇచ్చాను. ఒకసారి వీడియోలు జగన్మోహన్ రెడ్డి గారికి పంపమంటే పంపుతాను. రాయలసీమ ప్రజల ఆవేదనని, మాకు నీళ్లు రావాలి అన్నటువంటి ఒక ఆలోచనని ఏ రకంగా నువ్వు అవినీతి కోసం వాడుకున్నావు. ఫైనల్గా రాయలసీమ థెఫ్ట్ ఇరిగేషన్ చేశాను. ఇవాళ మేము సిన్సియర్గా ఉన్నాం, కమిటెడ్గా ఉన్నాం. ఉన్న పరిమితమైన నిధులతోనే అందరినీవాన్ని పూర్తి చేసి రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చాం. మిగిలిన ప్రాంతాలకు ఎట్లా ఇవ్వాలని చూస్తున్నాం.
ఎంతో కాలంగా సుదీర్ఘమైనటువంటి పోరాటాలు అన్ని పార్టీలు చేశాయి ప్రజల కోసం. అవి ప్రతి పోరాటాన్ని కూడా మేము ఏ రకంగా ఆన్సర్ చేయాలి అనేటువంటి దిశగా ప్రాజెక్టులను రూపకల్పన చేసుకున్నాం. ఇక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి 2-3 పేపర్లు రిలీజ్ చేసిన తర్వాత మీకు కొన్ని ఆయన చెప్పిన దాంట్లో వాస్తవాలు అంటే చెప్తాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నేనేదో కట్టానని, దాన్ని ఏదో చంద్రబాబు నాయుడు ఆపమని చెప్తే, చెవులో చెప్తే ఆపేశారని, నాకేదో క్లోజ్డ్ రూమ్లో చెప్తే ద్రోహం జరిగింది అని. అసలు అది ప్రాజెక్టా కాదా? మీరు మీ ప్రభుత్వ హయాంలో ఆ ప్రాజెక్ట్ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని పనులు ప్రారంభించారా లేదా? ఫస్ట్ సూటిగా దీనికి సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతాం. అసలు అది ప్రాజెక్టే కాదు, కేవలం డిపిఆర్ తయారు చేయడానికి సంసిద్ధం చేసుకుంటున్నాం. డిపిఆర్ కూడా కాదు, డిపిఆర్ని తయారు చేసుకోవడానికి సంసిద్ధం చేసుకుంటున్నాం. అంటే మనం ఇల్లు కట్టాలి అంటే ముగ్గు వేయాలి కింద. ఆ ముగ్గు పోసే ముందు ఏం చేస్తాం? చెట్లు కంపలు కొడతాం. అది నువ్వు చేసుకుంటున్నాని చెప్పి నువ్వు నీ ప్రభుత్వంలో అధికారికంగా ఎన్జిటికి నన్ అదర్ దాన్ ది చీఫ్ సెక్రటరీతో సంతకం పెట్టించావు. చాలా కాంట్రవర్సీ అయింది. నేను గతంలో కూడా దీని మీద లేఖలు రాశాను, మాట్లాడాను. చీఫ్ సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీ కాదు, మామూలుగా సిఈలు ఎస్సీలు సంతకాలు పెట్టేవాళ్ళు. ఈ అఫిడవిట్ పెట్టకముందు చీఫ్ సెక్రటరీ తప్ప వేరే వాళ్ళు పెడితే కుదరదు అనేటువంటిది అనఫిషియల్గా వాళ్ళకు వస్తే చీఫ్ సెక్రటరీతో ఫైల్ చేశారు. ఇంత డాక్యుమెంట్ చదవను, ఒకే ఒక్క లైన్ చదివి వినిపిస్తుంది మీకు. It is submitted that the state of Andhra Pradesh has filed its counter affidavit and the relevant portions read as follows. ఒక్క పారాగ్రాఫ్ చదువుతా. I state that we humbly submit that we are doing only preparatory work for DPR investigation but not the main work. I repeat, I state that. గ్రామటికల్గా వాళ్ళు రాసింది కూడా అంత కరెక్ట్గా లేదు, బట్ స్టిల్ ఐఎమ్ రీడింగ్. ఐ స్టేట్ దట్ వీ హంబ్లీ సబ్మిట్ దట్ వీఆర్ డూయింగ్ ఓన్లీ ప్రిపరేటరీ వర్క్ ఫర్ డిపిఆర్ ఇన్వెస్టిగేషన్ బట్ నాట్ ది మెయిన్ వర్క్. డిపిఆర్ ప్రిపేర్ చేయడానికి ప్రిపరేటరీ వర్క్ మాత్రమే చేస్తున్నాం. ఇది మీరు చేపట్టినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను ప్రాజెక్టు. ఒక డిపిఆర్ తయారు చేయడానికి ప్రిపరేటరీ వర్క్ అంటే ఇల్లు కట్టే ముందు, సున్నం పోసే ముందు కంప కొట్టే దానికోసం మీరు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టారు. ఏం చేశారు? ఇది వాస్తవం అని మీరు అఫిడవిట్ వేశారు. కింద సంతకం ఎవరు? చీఫ్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ రోజున్న చీఫ్ సెక్రటరీ ఎవరో మనకు తెలుసు. ఆయనతో సంతకం పెట్టించారు. మీరేదో మా రాయలసీమ రైతుల కలల్ని, వాళ్ళ మనసులోని ఉన్నటువంటి ఆవేదనని క్యాష్ చేసుకోవడం కాదా ఇది? ఈ రాయలసీమ ప్రాజెక్ట్ చేశామని చెప్పి ఎంత డైవర్ట్ చేశారు దీంట్లో నుంచి? 900 కోట్లు. ప్రజలందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఈ 900 కోట్ల అప్పు గురించి నేను గతంలో మాట్లాడితే నా మీద అనేక మంది విమర్శలు కూడా చేశారు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలతో ఒక్కోసారి కొంతమేరకే మాట్లాడాల్సి వచ్చి ఆపితే కూడా ఈయన టీజర్ లాగా కొంత మాట్లాడాడు, మిగిలింది మాట్లాడలేదన్నారు. ఆవేదన అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళ గురించి నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఈ పేరు పెట్టి పిఎఫ్సి దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చారు. డబ్బులు రావాల్సింది ఎక్కడికి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. కానీ ఆ డబ్బులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాలేదు. అందుకనే నేను చెప్పాను అది రాయలసీమ థెఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అయింది, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాదు. పోనీ నువ్వు ఏం చేసినా చిత్తశుద్ధితో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసావు, ఏదో రూపంలో చేస్తావా చేయవా, నీకు ఒక ఆలోచన ఉంది, మాకు ఒక ఆలోచన ఉంది. పోనీ దాన్నైనా చేసావు. అదే 1200 కోట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాడు. ఆలోచన నువ్వు విమర్శించావు, మేము కరెక్ట్ అనుకున్నాం, మేము చేసాం. పోనీ నువ్వు చేసావా? అరే నువ్వు చేసిందేమో డిపిఆర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు, నువ్వు ప్రజలకు చెప్పింది ఈరోజేమో ఆపేశానని. ఇది ఒకటి. రెండవది, చంద్రబాబు నాయుడు గారు ఆపింది ఏంటి? 2020లోనే నీ ఫ్రెండే చెప్పాడు. నువ్వు వెళ్ళి ఈరోజు ప్రెస్ మీట్లో ఏమంటున్నావు?
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద చంద్రబాబు నాయుడు గారు కేసులు వేశారని. కేసులు వేసింది ఎవరు? తెలంగాణ ప్రభుత్వం, నీ మిత్రుడు. అటు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు నీ మీద 2020లో వేశారు. నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన డాక్యుమెంట్లతో సహా చూపించాడు, మేము స్టే తీసుకొచ్చాం దాని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద అని. ఇప్పుడు చెప్పండి, చీకటి ఒప్పందాలు ఎవరికి ఉన్నాయి? ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టింది ఎవరు? రాష్ట్రం కోసం అనుక్షణం తపన పడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, ఆ ప్రాజెక్టుల పేరుతో ప్రజల్ని మోసం చేసింది నువ్వు మరోవైపు. ఇది ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశాను. రెండవది దీనికి సంబంధించింది. చివరికి మళ్ళీ ఏం చేసావు? 2023లోకి వచ్చేటప్పటికి ఇది అసలు ప్రాజెక్ట్ కాదు, వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్. జీవో కాపీ చదువుతా ఉన్నా, మీకు కావాలంటే సాఫ్ట్ కాపీలు పెడతాను. రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ వర్క్ కాంపోనెంట్స్ రిక్వైర్డ్ ఫర్ డ్రింకింగ్ వాటర్ ఫర్ చెన్నై వాటర్ సప్లై అండ్ క్రానికల్లీ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఆఫ్ రాయలసీమ రీజియన్. అసలు ఇది ఇరిగేషన్ ప్రాజెక్టు కాదు. చివరి 2 లైన్లు చదువుతా, ఎందుకంటే ఇంతకుముందే మీరు గంటసేపు కూర్చున్నా అన్నారు కాబట్టి. గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ప్రపోజల్స్ ఆఫ్ ది చీఫ్ ఇంజనీర్ కర్నూల్ హియర్ బై అకార్డ్ అప్రూవల్ ఫర్ టేకింగ్ అప్ రాయలసీమ lift scheme to meet the Chennai water supply and drinking water needs. I repeat, drinking water needs of Rayalaseema region. అది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాదు, డిపిఆర్కి ప్రీ ఇన్వెస్టిగేషన్ అని చెప్పింది నువ్వే. ఆ తర్వాత కాదు చెన్నైకి నీళ్ళు ఇవ్వడానికి, రాయలసీమలో ఇతర ప్రాంతాలకు ఏ ప్రాంతాలు వెళ్తాయి, ఎట్లా వెళ్తాయి, అదో పెద్ద డిస్కషన్ పాయింట్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ అప్ నౌ. ఎక్కడ ఏది ఏ రూపంలో రాయలసీమకు న్యాయం జరిగినా కూడా సంతోషపడతాం, ఎవరికి జరిగినా కూడా. ఈ ఆలోచన కరెక్టా కాదా అనేటువంటి దాని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి, అది కూడా పక్కన పెట్టి. అది డిపిఆర్ స్కీమ్ అంటావు, మళ్ళీ నువ్వే దాన్ని డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ అంటావు. ఇందులో నిజమేది జగన్మోహన్ రెడ్డి గారు? ఇది రాయలసీమ ప్రజల్ని మోసం చేయడం కాదా? ఏదో ఒకటి రిజల్ట్ చూపించండి మీరు. ఇవాళ మేము కాన్ఫిడెంట్గా చెప్తున్నాం, పోలవరం రాకముందు పట్టిసీమను కడితే నువ్వు అక్కడ వెళ్ళి రెచ్చగొట్టావు, ఇక్కడ వచ్చి మాట్లాడావు. ఇవాళ పట్టిసీమ కట్టడం మూలాన కింద కృష్ణా డెల్టా బాగుంది, పైన ఉన్నటువంటి రాయలసీమ బాగుంది, మొత్తం అందరూ కనీసం బ్యాలెన్స్ చేసుకోగలుగుతూ ఉన్నాం. 1200 కోట్లు ఖర్చు పెడితే ఇప్పటికే అది 40,000 80,000 కోట్ల సంపదను సృష్టించింది. నువ్వేం చేసావు? నీ 900 కోట్లను ఎక్కడ ఖర్చు పెట్టావు? డిపిఆర్ ప్రిపేర్ చేయడానికి 900 కోట్లను ఖర్చు పెట్టావా నువ్వు? ఎక్స్ప్లెయిన్ చేయండి. రాయలసీమ ప్రజా సంఘాలు ఉన్నాయి, వాళ్ళకి చెప్పండి. రాయలసీమ మేధావులు అడుగుతున్నారు, వాళ్ళకి చెప్పండి. వాళ్ళకు కూడా రాయలసీమలో ఎట్లా ఉంటాయంటే ప్రజలు ఎవరు చెప్పినా మాకు నీళ్లు తెస్తామని మేము నమ్మేటువంటి పరిస్థితుల్లో ఉంటాం. ఆ ప్రాంతంలో పోరాటాలు చేస్తున్నటువంటి ప్రజా సంఘాలు కానీ, పార్టీలు కానీ, మేధావులు కానీ, ఓకే ఇదేదో నాకు లాభం జరుగుతుంది, నాకు కాకపోయినా నా కొడుకులకో నా తరానికో నీళ్ళు వస్తాయనేటువంటి ఒక నమ్మకాన్ని వమ్ము చేసింది కాక, ఒక డిపిఆర్ ప్రిపరేషన్ పేరుతో 900 కోట్లు, మళ్ళీ అది డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అంటూ మళ్ళీ ఈరోజు వచ్చి చంద్రబాబు ఆపాడని మా మీద బురదేసే ప్రయత్నం. ఇక రాయలసీమ నీకున్న ప్రేమ ఎంత అనేటువంటిది కూడా ఈరోజు ప్రజలకు ఇంకో డాక్యుమెంట్ చూపించాలి. జీవో నంబర్ 365 2020 8/7/2020. ఇది ఈ రాష్ట్రంలో 198 ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆపేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో. ఇందులో దాదాపు 102 పైన ఉన్నటువంటివి రాయలసీమ ప్రాజెక్టులు. ఐ విల్ జస్ట్ రీడ్ ఫస్ట్ 2-3 lines. The government, after careful examination of the proposals of Chief Engineers of Water Resources Department as per para number 1 above, hereby accord approval for closure / pre-closure of 198 irrigation work agreements as under. అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పనులు, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన పనులు, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన పనులు, అంతకుముందు ఆ మధ్యలో రోషయ్య గారు ఇచ్చిన పనులు, అంతకుముందు
ఇంకా అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పనులు, కొనసాగుతూ ఉన్నటువంటి పనులు, రకరకాల ఆశలు ఆకాంక్షల మేరకు ప్రజల కోసం చేపట్టినటువంటి పనులు 198 ప్రాజెక్టులను క్లోజ్ చేస్తే అందులో 102 ప్రాజెక్టులు రాయలసీమ ప్రాంత ప్రాజెక్టులు. ఇది రాయలసీమకు న్యాయం జరిగేటువంటిదా? ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని నువ్వు చేతల్లో చూపించేది ఒకటి, మాటల్లో చూపించేది ఒకటి. నీ మాటల్లోనేమో ప్రేమ కనపడేటువంటి నటించే ప్రయత్నం చేస్తావు, నీ చేతల్లోకి వచ్చేటప్పటికి అన్నిటికీ రాయలసీమ ప్రజలకు విఘాతాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తావు. ఇంకొంచెం అసలు మాట్లాడకూడదు అనుకున్నా కానీ ఈ భూమి మీద లేనటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడకూడదు. కానీ గతంలో ఇంకో ఈ ఎంత నష్టం జరిగింది రాయలసీమకి అనేటువంటిది బిఫోర్ ది కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ మన వాళ్ళు ఒకటి ఫైల్ చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ట్రిబ్యునల్ దీంట్లో సబ్మిట్ చేశారు. ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ది ఫాలోయింగ్ 5 projects have been planned by the state of Andhra Pradesh against the availability of the surplus water in river Krishna. Velugonda, Handriniva, Sujala Sravanti, Galeru Nagari, Sujala Sravanti, Kalvakurti, Nettempadu, Ummadi Rashtralo. The state of Andhra Pradesh shall not claim any right to such water by reason of only use. సర్ప్లస్ వాటర్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసలు హక్కులు కోరబోదు అని చెప్పేసి కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ముందు వేసింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంటే రాయలసీమకు శాశ్వత సమాధి కట్టేటువంటి ఆలోచనలు కావా ఇవన్నీ? ఆ రోజు నీటి హక్కులు కోరమని చెప్పి ఆయన వేసింది. కానీ మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో మీరు చేసినటువంటి పనులు కానీ, రాయలసీమలో జరుగుతున్నటువంటి పనులను దాదాపు జీవో నంబర్ 365తో 102 ప్రాజెక్టులు, 100కు పైగా ప్రాజెక్టులని క్లోజ్ చేయడం కానీ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుకి 364 జీవో నంబర్ 364 in 2023తో ఇది తాగునీటి పథకంగా మార్చామని చెప్పడం కానీ, ఇవన్నీ వాస్తవాలు. నీ ప్రభుత్వంలో జరిగినటువంటి వాస్తవాలు ఇవన్నీ. మేమేదో ఈరోజు ఇచ్చినటువంటి క్రియేట్ చేసిన డాక్యుమెంట్స్ కాదు. ఇవన్నింటినీ మర్చిపోయి ప్రజల్ని మభ్యపెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అతలాకుతలం చేసి ఒక్క సాగునీటి ప్రాజెక్టులో ఒక అడుగు ముందుకు పోనీయకుండా చేసినటువంటి నీవు ఈరోజు ముందుకొచ్చి రాయలసీమ ప్రజలు, రాయలసీమ రైతులు, వాళ్ళ నీళ్ల గురించి మీరు మాట్లాడుతూ ఉంటే నేను రాయలసీమకు సంబంధించినటువంటి మేధావుల్ని అందరినీ కూడా కోరుతున్నా, వాస్తవాలు తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి చేతలకి ఉన్నటువంటి తేడాల్ని గుర్తించండి. చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. మేము పదే చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఉన్న మేము ఎవరం కూడా మంత్రులు అని చెప్పి మాకేమీ కిరీటాలు కొమ్ములు వచ్చినాయని అనుకోలే. ప్రజలకు కూలీలుగానే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కూలీలుగానే పనిచేస్తూ ఉన్నాం, కూలీలుగానే పనిచేస్తాం. ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో కొంతమేరకైనా మేము శ్రమపడి అందులో కష్టపడాలని. ఇక ఆయన ఏదో క్రెడిట్ చోరీ అంటున్నాడు. అసలు నీ క్రెడిట్ ఏంటి? రాష్ట్రం క్రెడిబిలిటీని ఎక్కడి దాకా తీసుకెళ్ళావు? బి త్రిబుల్-కి తీసుకెళ్ళావు. క్రెడిట్ చోరీ. ఇక ఎంతసేపు ఉన్నా కూడా అక్కసు ఆవేదన కనపడతా ఉంది. ఆ క్రెడిట్ చోరీలో కూడా 2 మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాం. అదే చెప్పాను కదా, అన్నీ ఆయన కట్టేశాడంట. హంద్రీనీవాని ఆయనే చేసేసాడు, వెలుగొండని జాతికి అంకితం ఇచ్చాడంట. రండి ఈరోజు పోదాం, వెలుగొండ రెడీగా ఉంది. ఇంకా చేయాల్సిన పనులు ఏమున్నాయో అందరం పోయి చూద్దాం కెనాల్ మీద. మీరు రండి, మేము వస్తాం. మరి ఎట్లా జాతికి అంకితం ఇచ్చావు, ప్రజల్ని ఎట్లా మోసం చేసావో కూడా తెలియనియండి. ఈ 100 రోజుల్లో హంద్రీనీవాలో మేమేం పనులు చేశామో చూపిస్తాం. రాయలసీమ కోసం ఏమేం ప్రణాళికలు చేశాం, కేంద్రాన్ని ఏ రకంగా అడుగుతున్నాం, మేము వచ్చిన తర్వాత ఎంత ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టాం, ఏ రకంగా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి మళ్ళీ పనిచేసేలాగా చేస్తున్నాం అనేటువంటిది. భోగాపురం ఎయిర్పోర్టు ఆ రోజున దాంట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ని కరెక్ట్గా చూస్తే మనకి ఆలోచన కానీ, అనుమతులు కానీ, భూసేకరణ కానీ, నిధులు కానీ, లేక సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ కానీ మొత్తం క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు, అశోక్ గజపతిరాజు గారు. ఆ రోజు
తర్వాత వచ్చినటువంటి మా రామ్మోహన్ నాయుడు గారు మళ్ళీ దాని మీద శ్రద్ధ పెట్టి శరవేగంగా పరుగులు పెట్టించారు. ఇందులో నీ క్రెడిట్ ఎక్కడుందయ్యా? ఎర్ర బస్సు అనే గ్రామానికి ఎయిర్ బస్ కావాలని నువ్వే మాట్లాడావు. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్తో పనేముంది అన్నావు. మళ్ళీ ఇవాళ నాకు క్రెడిట్ కావాలి. పని చేయండి జగన్మోహన్ రెడ్డి గారు. పని చేస్తే ప్రజలు క్రెడిట్ ఇస్తారు. అప్పుడప్పుడన్నా పని చేయండి. మీరేదో మా టైమింగ్స్ తెలీదు. మీరు గతంలో ఓన్లీ 10 to 5 పని చేసేవాళ్ళు, మధ్యలో లంచ్ బ్రేక్ 3 hours తీసుకునేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. మా ముఖ్యమంత్రి గారేమో 18 గంటలు, రాత్రి 10:30 దాకా సెక్రటరియట్లో కూర్చుని పనిచేస్తూ ఉంటాడు. వస్తుంది, ప్రజలు ఇస్తారు. మరి అట్లాంటి వాటికి క్రెడిట్ ఇస్తారు. నువ్వు అప్పుడప్పుడన్నా పని చేస్తే అదేదో ఆట ఆడుతూ ఉంటారు, అదేదో తెలియదు నాకు. ఏంటది? పబ్జీ. అప్పుడు మానేసి ప్రజల కోసం కష్టపడుతూ ఉంటే ప్రజలే క్రెడిట్ ఇస్తారు. 161 సీట్లు చంద్రబాబు నాయుడు గారు కష్టానికి ఇచ్చిన క్రెడిట్ అని మేము అనుకుంటున్నాం. దయచేసి ఈ భ్రమల్లో నుంచి బయటికి రమ్మని చెప్పి కొడతా ఉన్నాం. ఇక ఏదో పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని చెప్పి ఒకే ఒక్క పేపర్ చూపించదలుచుకున్నా. ఇవన్నీ చూపించారనుకుంటా పక్కన ఉన్న వాళ్ళు. మొన్న ఒక జాతీయ స్థాయిలో ఉన్న పత్రిక ఫ్రంట్ పేజీకి వేసింది. భారతదేశంలో వచ్చినటువంటి పెట్టుబడుల్లో 25.3% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయని. భారతదేశం మొత్తానికి వచ్చిన పెట్టుబడుల్లో 25% ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి. ఒక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పత్రిక ఫ్రంట్ పేజీ కథనం. మీకు పరిశ్రమలు పారిపోతున్నాయని కనపడుతుంది. దయచేసి ఆ బ్రీఫింగ్ నెట్వర్క్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఇంకా సజ్జల గారి మీద డిపెండ్ అయితే ఆ 11 సీట్లు కాస్త మీరు చెప్పిన వైనాట్ 175కి తెలుగుదేశం చేరుకుంటుంది. మేము ఎక్కడా కూడా భ్రమంలో లేము. దయచేసి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ఈ అబద్ధాలు చెప్పేటువంటి మాటలు మానుకోమని చెప్తున్నాం. ఏదో గండికోట నేనే పూర్తి చేశాను అని. మేము పూర్తి చేస్తే నీళ్ళు ఇచ్చే డబ్బులు ₹1 ఇచ్చావా ల్యాండ్ అక్విజిషన్కి? పోదామా? జగన్మోహన్ రెడ్డి గారిని గండికోట ప్రాంత రైతుల దగ్గరికి పోదామా? రండి. జగన్మోహన్ రెడ్డి మీ సొంత జిల్లా గండికోట ముంపు బాధితుల దగ్గరికి పోదామా? మీకు లేదు, ఆ అవకాశం మీకు లేదు. ఈ రాష్ట్రంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఎక్కడికి పోవడానికి కూడా మీకు మొహం ఉండదు. రాయలసీమ కానీ, ఆంధ్ర కానీ, ఉత్తరాంధ్ర కానీ అది మీకు సాధ్యం కాదు. ఎందుకంటే రూపాయి ఖర్చు పెట్టలేదు, పని చేయలేదు. ఇంకా ఉంది, నన్ను అయిపోలేదు. ఆయనే కన్ఫ్యూజన్ ఏంది, అసలు కృష్ణాలో నీళ్లు లేవంటాడు. నీళ్లు లేని దగ్గర మరి లిఫ్ట్ ఎందుకు పెడుతున్నాం? అసలు క్లారిటీది. మేము నీళ్లున్న గోదావరిలో లిఫ్ట్ పెట్టి కృష్ణాకి నీళ్లు తేవాలని మేము చూస్తున్నాం. నువ్వే ప్రెస్ మీట్ పెట్టి కృష్ణాలో నీళ్లు లేవు, ఆయన చెప్పింది నేను చెప్పింది కదా, కృష్ణాలో నీళ్లు లేవంటావు ఒకవైపు, మళ్ళీ 4,000 కోట్లు ఖర్చు పెట్టి లిఫ్ట్ అంటావు. జస్టిఫికేషన్ నువ్వే చెప్పు. పోనీ నువ్వు లిఫ్ట్, ఇప్పుడు ఆయన ఇంకా ఒకటి చెప్తున్నాడు, అసలు సత్యం అందరూ మర్చిపోయారు. క్రెడిట్ చోరీ అంటారు. మా చంద్రబాబు నాయుడు గారికి చేసిన పని చెప్పుకోవడం రాదని నేను చెప్పగలుగుతున్నా ఈరోజు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాయలసీమ లిఫ్ట్తో సాధించాలనుకున్నారో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ముచ్చుమర్రి ప్రాజెక్టుతో చేశారు. ఆయన ఏం చెప్తున్నాడు, 854లో ఆగిపోతాయి, 800 నుంచి వాటర్ లిఫ్ట్ చేయాలి కిందకి, కాబట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టానని. ముచ్చుమర్రి ఎక్కడుంది? 788లో ఉంది, అంటే ఇంకా కిందకు ఉంది. 798లో ఉంది, ఇంకా 2 అడుగులు కిందకు ఉంది. నువ్వు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్తో చేయాలనుకున్నది చంద్రబాబు నాయుడు గారు ముచ్చుమర్రి ప్రాజెక్టు ద్వారా చేసేశారు ఆల్రెడీ. మరి ఇంకా ఏమి? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అర్థం చేసుకోవడం మాకు కష్టం. 800 అడుగుల దగ్గర నుంచి నీళ్ళు లిఫ్ట్ చేయడానికి రాయలసీమ లిఫ్ట్ అన్నాం. ముచ్చుమర్రి ఆల్రెడీ పెట్టాం కదా, 798 నుంచి లిఫ్ట్ చేస్తుంది, ఇంకా 2 అడుగుల కింద నుంచి. అవసరం అనుకో ఇంకా 4 పంపులు ఆడే పెట్టు. పేరు రాయలసీమ, ఎన్ని ప్రాంతాలకు పోతుందో మీరే స్టడీ చేయండి.
ఏది అది కాదు కదా, కోర్టు స్టేలో ఆయన వాళ్ళే వెళ్ళించుకున్నారు నేను డిపిఆర్ చేస్తున్నానని. వీఆర్ కమిటెడ్ టు రాయలసీమ ప్రాజెక్టుల మీద మేము సపరేట్ రిపోర్ట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాం. మేము జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో నిజాలు ఏంది అనేటువంటిది ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అసలు క్రెడిటే లేని దగ్గర క్రెడిట్ చోరేంటి. రెండోది, ఇంకా అమరావతి మీద అక్కస్ని కక్కేసావు. ఈరోజు లోపల ఒకటి మాట్లాడతావు, బయట ఒకటి మాట్లాడతావు. అమరావతి మాకు ఓకే అంటావు, మళ్ళీ ఈరోజు ఏం మాట్లాడావు, నదీ పక్కన నగరాలు ఎందుకు అని అంటావు. అయ్యా ఢిల్లీ ఎక్కడుందయ్యా? ఢిల్లీ ఎక్కడుంది? యమునా నది ఒడ్డునుంది. కాశీ ఎక్కడుంది? గంగా నది ఒడ్డునుంది. కల్కత్తా ఎక్కడుంది? హుగ్లీ నది ఒడ్డునుంది. న్యూయార్క్ ఎక్కడుంది? హడ్సన్ రివర్ పక్కనుంది. లండన్ ఎక్కడుంది? థేమ్స్ నది పక్కనుంది. ప్రపంచంలో నాగరికత మొదలైంది, పెరిగింది నదుల పక్కనే. మేము ప్రకృతితో కలిసి పయనించాలనుకుంటాము, నువ్వేమో నీ ఓన్ రాజ్యాంగం ప్రకారం పోవాలని నువ్వు ముందుకు అనుకుంటున్నావు. నేను ఒక్కటే కోరుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, రాయలసీమ ప్రాజెక్టుల కోసం చంద్రబాబు పడేటువంటి తపన, ఆరాటాన్ని నువ్వు ఎట్లాగో అర్థం చేసుకోలేవు. కనీసం నువ్వు ఇంకా 4 రోజులు ఆ ప్యాలెస్లోనే గడుపు, ప్రజలన్నా బాగుపడతారు. ఏ ప్యాలెస్లో అన్నా గడుపు, మాకేం అభ్యంతరం లేదు. వచ్చి ఇట్లా 4 బట్టగాల్చి ముఖానేసి బాగా జరిగేటువంటి ప్రాజెక్టుల మీద అక్కసుని, విషాన్ని చిమ్మి కలుషితం చేసి అటు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఈ వ్యవహారాన్ని మానుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారాలు. రాయలసీమ పేరెత్తడానికి కానీ, రాయలసీమ ప్రయోజనాల గురించి మాట్లాడడానికి కానీ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి అర్హత లేదు, హక్కు కూడా లేదు. ఎందుకంటే ఎక్కువ కాలం ఆయన బయట ప్రాంతాల్లోనే బతుకుతూ ఉన్నాడు. ఇప్పుడు కూడా బెంగళూరు ప్యాలెస్లోనే ఎక్కువ రోజులు గడుపుతూ ఉన్నాడు. రాయలసీమ హక్కులను కాపాడింది, ప్రయోజనాలను పరిరక్షించింది, వాటికి పునాది వేసింది తెలుగుదేశం ప్రభుత్వాలే. ఎన్టీ రామారావు గారే మొట్టమొదటిసారిగా హంద్రీనీవా, గాలేరు నగరి 2 ప్రధానమైన పథకాలని 80 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టాలని ఆలోచన చేసి మిగులు జలాలు అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టి దానికి రూపకల్పన చేశాడు. ఆయన ఆలోచనలను ఈరోజు వాస్తవ రూపంలోకి తీసుకొచ్చి వాటి ఫలితాలను, ప్రయోజనాలని రాయలసీమ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు అందిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంతే తప్ప రాయలసీమలో పేదరికం ఉంటే, రాయలసీమలో వెనుకబాటుతనం ఉంటే మాకు రాజకీయ పెట్టుబడిగా ఉంటుందని భావించే జాతి జగన్మోహన్ రెడ్డి జాతి. రాయలసీమ పేదరికాన్ని 4 దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని పదవులు పొందుతూ ఉన్నారు, ముఖ్యమంత్రులు అయ్యారు తప్ప రాయలసీమకు వీళ్ళ వల్ల జరిగింది ఒరిగింది శూన్యం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే రాయలసీమ ప్రాజెక్టులు పరుగులు పెట్టాయి. 14-19 మధ్యకాలంలో, అట్లాగే ఈ ఏడాదిన్నర కాలంలో ఒక్క రాయలసీమ ప్రాజెక్టులకే 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ముద్దుబిడ్డనా? కేవలం 2,000 కోట్లు, అది కూడా ప్రాజెక్టు పనుల కోసం కాదు, ప్రాజెక్టుల నిర్వహణ కోసం 5 ఏళ్ళు ఖర్చు చేసిన జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రయోజనాలు కాపాడే వ్యక్తి. ఒకసారి ఆలోచన చేసుకోమని రాయలసీమ ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పే మాయమాటలు, అతనుకి స్క్రిప్ట్ రైటర్లే ఒక మిథ్యలో బతుకుతూ ఉన్నట్లున్నారు వాళ్ళు. అంటే ఒక మాయాలోకం సృష్టించి వాటి ఆధారంగానే అతనికి స్క్రిప్ట్లు ఇస్తే వెనక ముందు చూసుకోకుండా చదివేస్తూ ఉన్నాడు.
ఇది నేను చేసిన ప్రాజెక్టు ఏంటి, రాయలసీమ లిఫ్ట్ ఏంటి, దాని వ్యవహారం ఏంటి, ఎన్జీటీలో ఎప్పుడు స్టే వచ్చింది, ఎప్పుడు అది రిజెక్ట్ అయింది, అవన్నీ తేటతెల్లం చేశారు ఇప్పుడు మంత్రులు. మరి ఈ రకంగా వాస్తవాలు ఇంత కఠినంగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అన్నీ ఆగిపోతే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా బాధ్యులవుతారు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఏం సంబంధం అది? 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వర్షాకాలంలో నీళ్ళెరగని చెరువుల్లో ఈరోజు ఎండాకాలంలో కూడా చెరువులన్నీ కలకలలాడేగా చేసిన చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఎక్కడ? రాయలసీమ ప్రాజెక్టుల పేరు చెప్పి 100,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసిన మీరెక్కడ జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. పిఎల్ఆర్ కంపెనీ, అట్లాగే అనేక జగన్మోహన్ రెడ్డి అనుయాయులు, అనుంగులు రాయలసీమ పేరు చెప్పి, రాయలసీమ కరువు కాటకాల పేరు చెప్పి విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దోపిడీ చేశారే. ఇది చాలక ఇంకా రాయలసీమ పైన మీరు అంటే శవాల మీద చిల్లర ఏరుకునే రకానికంటే అధ్వానంగా తయారైపోయి ఈరోజు అంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. రాయలసీమ ప్రజలు ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయడానికి ఒకే ఒక కారణం, 14-19 మధ్యకాలంలో జరిగిన కార్యక్రమాలు అంతకంటే గొప్పగా చేస్తాడని భ్రమపడి నీకు ఇచ్చిన అధికారాన్ని, అవకాశాన్ని నువ్వు దుర్వినియోగం చేసిన తీరు 19-24 మధ్య గమనించి చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాయలసీమ ప్రాజెక్టులు మళ్ళా పట్టాలకెక్కుతాయి, రాయలసీమ ప్రయోజనాలు పరిరక్షించబడతాయని నమ్మి ఏకపక్షంగా రాయలసీమ సమాజం తీర్పు చెప్పింది. ఆ రకంగానే వాళ్ళ ఆశలు వమ్మ చేయకుండా ఈ 1.5 కాలంలో 8,000 కోట్ల రూపాయలు మేము రాయలసీమ ప్రాజెక్టుల పైన ఖర్చు పెట్టాం. రికార్డు టైంలో ఒక్క హంద్రీనీవా పైనే 3,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. 100 రోజుల్లో రికార్డు స్థాయిలో పనులు చేశారు. ఈ రోజుకు 37 టీఎంసీల నీటిని పొందగలిగాం హంద్రీనీవా ద్వారా. ఈ ఏడాది 50 టీఎంసీలు అధిగమించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దాని ఒరిజినల్ కెపాసిటీనే 40 టీఎంసీలు, దాని సామర్థ్యానికి మించి రాయలసీమకు, ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీటిని తరలించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అది సాకారం అవుతూ ఉంది. నిండిన చెరువులు, ఎక్కడికక్కడ పాడుతున్న కాలువలు, వచ్చిన కియా లాంటి పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారి చేతుల కష్టానికి తార్కాణాలుగా నిలుస్తూ ఉన్నాయి రాయలసీమలో. ఎవరూ చెప్పాల్సిన పనిలా, ఏ చెరువు దగ్గరికి పోయినా, ఏ కాలువ దగ్గరికి పోయినా, ఏ పరిశ్రమను అడిగినా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ పైన చూపెట్టిన ప్రత్యేక శ్రద్ధ ఇవన్నీ కూడా స్పష్టంగా చెప్తాయి. మీరు ఈరోజు ముచ్చుమర్రిని నాశనం చేయడానికి కంకణం కట్టుకొని నువ్వు 5 ఏళ్ల కాలంలో ఎందుకు దాని పంపుల సామర్థ్యాన్ని పెంచలా, పంపుల సంఖ్యను పెంచలా? 12 పంపులు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తే ఇందాక మంత్రి గారు చెప్పినట్లు నువ్వో లేకపోతే నీ రాజకీయ సహచరుడు కేసీఆర్ వీళ్ళిద్దరూ పాలమూరు రంగారెడ్డో లేకపోతే రాయలసీమ లిఫ్ట్, ఇది 800 అడుగులే. నిధులు, నీళ్లు, నియామకాల పేరుతో ప్రజల భావోద్వేగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే 2014లో 2 రాష్ట్రాలుగా విభజన జరిగితే 2015లోనే తెలంగాణ ప్రభుత్వ సమ్మతితో కృష్ణా వాటా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టీఎంసీలు అయితే 512 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్కు, 299 టీఎంసీలను తెలంగాణకు ఇచ్చేలా కేంద్రంతో ఒప్పించి ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులను సాధించిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉంటే ఇది సాధ్యమయ్యేదని నేను అడుగుతా ఉన్నా. వైసీపీ నాయకులు చెప్పమనండి. ఒక పక్క భావోద్వేగాలు, మాకు నీళ్లకు అన్యాయం జరిగిందని ఉద్యమాలు చేసి ఏర్పడిన రాష్ట్రంతో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా, విభేదాలు సృష్టించుకోకుండా
అత్యంత చాకచక్యంగా ఆ రోజున్న ఉమాభారతి గారితో సారథ్యంలో 512 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధించిన నాయకుడు గొప్పన. ఈరోజు అదే పక్క రాష్ట్రం మాకు 66-44 నిష్పత్తిలో కాదు, మాకు సగం మీకు సగం అంటుంది, లేకపోతే ఇంకా ఎక్కువగా మాకే కావాలని అడుగుతా ఉందంటే దానికి కారణం నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. నీ అసమర్థత, రాయలసీమ వెనుకబాటుతనాన్ని, రాయలసీమ అవసరాల్ని నువ్వు వివాదం చేయడం వల్ల ఇవన్నీ కూడా వనగూరిన నష్టాలు కదా రాయలసీమకని అడుగుతా ఉన్నా. నీ వల్ల రాయలసీమ ఎంత నష్టపోయింది? ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలోనే అనంతపురం వచ్చాడు. మేము 3800 క్యూసెక్కుల సామర్థ్యంతో హంద్రీనివా తొలి దశ కార్యక్రమాలను విస్తరిస్తూ ఉంటే పనులు దాదాపు 37-38% పనులు జరిగి ఉంటే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అనంతపురం వచ్చి ఏం చెప్పాడంటే, మా అమ్మ పుట్టినిల్లు ఈ జిల్లా, నేను ఈ జిల్లా మనమనిగా రుణం తీర్చుకుంటా. చంద్రబాబు నాయుడు గారు 3850 క్యూసెక్కులకే పెంచాడు, కాదు నేను 6000కు పెంచుతా, పక్కనే ఇంకో కాలువ దవ్వుతా, మొత్తం 10,000 క్యూసెక్కుల సామర్థ్యానికి హంద్రీనివా పెంచుతానని చెప్పి జరిగే పనులను ఆపుచేసి ఒక తప్పుడు చెత్త జీవో ఇచ్చి ₹1 ఖర్చు పెట్టుకోకుండా, ఒక గంపడు మట్టి ఎత్తేయకోకుండా 5 ఏళ్ళు కాలయాపన చేసి అనంతపురం భవిష్యత్తును నాశనం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి కాదా అని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతున్న పనులు ఆపేశాడు, కొత్త పనులు ప్రారంభం కాలే. దీనివల్ల హంద్రీనివా చాలా నష్టపోయింది. మళ్ళా మేము వచ్చాం, మళ్ళా 3,000 కోట్ల పైన ఖర్చు పెట్టాం. కనీసం వాడుకున్న నీటికి అయిన కరెంటు బిల్లులు కూడా కట్టలేని ఒక దరిద్రపు పరిపాలనను జగన్మోహన్ రెడ్డి రూపంలో చూసింది రాయలసీమ. నువ్వు ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడతావా? రాయలసీమ హక్కులను అడుగడుగుడా అణిచివేసిన దుష్ట శక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ దుష్ట శక్తి ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడితే ఇందాక మంత్రి గారు చెప్పినట్లు దయ్యాలు వేదాలు వల్లించినట్లు, పిశాచాలు నీతివాక్యాలు చెప్పినట్లు ఉంటుంది. ఎవరు ఆవహించారో జగన్మోహన్ రెడ్డిని మాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి వల్ల రాయలసీమ దారుణంగా దెబ్బతినింది. రాయలసీమ ప్రయోజనాలు అడుగడుగున ఫనంగా పెట్టి వీళ్ళ రాజకీయ అవసరాలు పబ్బాలు గడుపుకున్నారు. 1000 కోట్ల రూపాయలు రాయలసీమ పేరు చెప్పి దండుకున్నారు తప్ప రాయలసీమకు వీళ్ళ వల్ల జరిగింది ఏమీ లేదు. ఈరోజు మళ్ళా రాయలసీమ మంచి ట్రాక్లో పడింది, ఉద్యానవన కేంద్రంగా రూపుదిద్దుకుంటా ఉంది. డ్రిప్ సబ్సిడీ, ఆగిపోయిన డ్రిప్ సబ్సిడీ మళ్ళా ప్రారంభం చేశాం. రాయలసీమ ప్రాజెక్టుల పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ముఖ్యమంత్రి గారు, మా ఆర్థిక మంత్రి గారు, జలవనరుల శాఖ మంత్రి గారు ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తూ ఉన్నారు. ఇవన్నీ సాకారం అవుతూ ఉన్నాయి. ఈ టైంలో మళ్ళా ఇట్లాంటి దుష్టశక్తులన్నీ అడ్డుపడి రాయలసీమ గురించి మాట్లాడితే రాయలసీమ ప్రజలు మీ నాలుకలకు వస్తారు. జగన్మోహన్ రెడ్డి కబడ్దారని నేను హెచ్చరిస్తూ ఉన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాక్యాలన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే రాయలసీమ పట్ల కపట ప్రేమ చూపిస్తూ ఉన్నారు, గత 5 సంవత్సరాలలో తను చేసి గొప్పలేదో చెప్పమంటే అది చెప్పలేకుండా ఉన్నారు. లెక్క పక్క లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడితే నిజమని చెప్పి ఇందాక మంత్రి చెప్పినట్టు బట్టగాల్చి మొహానేస్తే వాళ్ళే జవాబు చెప్తారనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. ఈరోజు రాయలసీమ లిఫ్ట్లో భాగంగా ఆ రోజు ఇదే కర్నూలు జిల్లాకు వచ్చి, కడప జిల్లాలకు వచ్చి ఆ రోజు వచ్చి ఏం చెప్పారు, మీరు కుందు నదిని తీసుకెళ్ళి జోలదోరాసి రిజర్వాయర్లు కడతాను, ఇవన్నీ కడతానని చెప్పి మొదలుపెట్టాడు. ఏదైతే కమిషన్ల కోసం, తన అనుచరులకు కమిషన్ల కోసం, తన ఆదాయాల కోసం ఆ రోజు ఏదైతే కుందును వెడల్పు చేస్తానని చెప్పి ఎంఆర్కేఆర్ అని చెప్పేసి ఆ కంపెనీకి మేడా రఘునాథ్ రెడ్డి ఎంపీ గారికి ఆ రోజు 1700 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి అది ఇచ్చిన తర్వాత మధ్యనే మీ పుణ్యాన మీరు వేసే ఎన్జిటి కేసు వల్ల మీరు చెప్పుకొని మీరు పర్మిషన్లు తీసుకోకుండా ఏ విధంగా లేకుండా ఆ రోజు రాత్రికి రాత్రి దాన్ని తవ్వేసి దాన్ని మట్టి కార్యక్రమాల మట్టి కూడా చేయడం మీరు జరిగింది. ఈరోజు దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత వారికి లేదా అని అడుగుతున్నాను. ఆ రోజు డేట్ చెప్పాడు, 1.5 సంవత్సరం 2 ఏళ్లలోనే నేను జోలదొరాసి రిజర్వాయర్ కడతాను,
అక్కడ నేను కూడా అందరికీ లిఫ్ట్ దాన్ని పెట్టి చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఏదైతే అవుకు టన్నెల్ కూడా నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో మేము కంప్లీట్ చేసినటువంటి టన్నల్ను, అయిపోయిన టన్నల్ను కూడా ఆయన కంప్లీట్ చేసినాడని చెప్పేసి అవుకు టన్నల్ దగ్గరికి వచ్చేసి, అంటే ఎవడైనా అయిపోయిన తర్వాత కంప్లీట్ చేసి అయిన తర్వాత కూడా దాన్ని మళ్ళా తిరిగి ప్రారంభోస్తాం. అంటే ఆయనకు ఒకటే అన్నమాట, ఎవరికో పుట్టిన బిడ్డలకంతా మేము పుట్టిన మా బిడ్డే మా వాడే అని చెప్పి చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా మళ్ళీ ఫౌండేషన్ వేయడము, మళ్ళీ తీసుకురావడము జరుగుతూ ఉంది. ఈరోజు అడుగుతూ ఉన్నాను అందరినీ కూడా, కర్నూలు జిల్లా వాసులు కానీ, ఈరోజు గోర్కల్ రిజర్వాయర్ ఎవరి కాలంలో కంప్లీట్ అయిపోయింది. మీరు ఎన్నో చేశారు, 13 సంవత్సరాలు పెండింగ్, 15 ఏళ్ళు పెండింగ్ ఉంటే ఆఖరికి 375 కోట్ల రూపాయలు పెట్టి మేమున్నప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 14-19లో గోర్కల్ రిజర్వాయర్ను కంప్లీట్ చేసి దాని ద్వారా నీళ్లు కూడా అక్కడ తీసుకురావడం జరిగింది. వాళ్ళ తండ్రి మొదలుపెట్టిన GNSS కేవలం కమిషన్ల కోసం మట్టి పనులు మాత్రమే చేసేసి గాలేరి నగరిది అంతా కూడా కంపెనీ కదా, గాలేరి నగరి కాలువను గాలికి వదిలేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే అవన్నీ పనులు ఆగిపోయినాయో, ఎక్కడెక్కడ కలవట్లు కానీ బ్రిడ్జీలు కానీ లేవో నీరు తీసుకుపోవాలంటే దాదాపుగా అవుకు రిజర్వాయర్ మీద మీటింగ్ పెట్టి అక్కడే నిద్ర చేసి ఆ రోజు కంప్లీట్ చేసి గాలేరి నగరి ద్వారా నీళ్లు ఈరోజు నగరి ద్వారా అవుకు తీసుకెళ్ళి అవుకు నుంచి పులివెందలకు నీళ్లు తీసుకొచ్చి పులివెందలో ఉన్నటువంటి సీని చెట్లను కాపాడింది నిజం కాదా అని చెప్పి కడప జిల్లా వాసులను అడుగుతున్నాం, వైఎస్ఆర్ పార్టీ నాయకులను కూడా అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఆ రోజు GNSS అది బ్యాక్ వాటర్ ఏదే కానీ 20 రోజులు 30 రోజులు 20 రోజులు ఆ రోజు గాలేరి నగరి కానీ ఇవన్నీ కూడా భూగర్భ జలాలు పెరగాలనే ఉద్దేశంతో చేస్తే వాళ్ళ కంపెనీకి కావాల్సిన ఆదాయాల కోసం, కమిషన్ల కోసం భూగర్భంలో కూడా లైనింగ్ పనులు చేస్తారు. ఇవన్నీ కూడా ఎవరు ప్రజలు చూడడం లేదా అని కూడా అడుగుతూ ఉన్నాము. వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ కాంట్రాక్ట్ కంపెనీల కోసం, కేవలం వాళ్ళ యొక్క దగ్గర ఉండేటువంటి పని చేసేటువంటి ఎంపీలు వాళ్ళ కోసం కూడా ఆ రోజులు ప్రజల డబ్బులంతా కూడా దుర్వినియోగం చేయండి అని చెప్తా ఉన్నాం. రాయలసీమకు ద్రోహం చేసినాము, రాయలసీమకు పొడిచినాము, రాయలసీమకు చేసి మీకు రాయలసీమకు నిన్న జరిగినటువంటి 24 ఎన్నికలలో ఎన్ని సీట్లు వచ్చినాయా జగన్మోహన్ రెడ్డి? రాయలసీమ ప్రజలు మీకు చెప్పాల్సింది చెప్పారు, మీకు బుద్ధి చెప్పారు. చెప్పిన తర్వాతనే ఇప్పటికి కూడా రాలేదా? నిజంగానే నువ్వు రాయలసీమ ప్రజలు నువ్వు మెచ్చింటే, రాయలసీమ ప్రజలకు న్యాయం చేసింటే నీకు ఎన్ని సీట్లు వచ్చినా చెప్పు. ఈరోజు మెజార్టీ సీట్లు వచ్చి చరిత్రలో ఎప్పుడు రాని సీట్లు ఈరోజు తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి. నీ జిల్లాలో కూడా వచ్చినాయి. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం మేము. ఏది ఏమైనా కూడా నువ్వు మాట్లాడేటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ కూడా నాడు మా ప్రభుత్వంలో ఇచ్చిన చిన్న లిఫ్ట్లు ఇస్తే ఆ లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా గాలికి వదిలేసావు. ఆ రోజు కర్నూలులో ఎయిర్పోర్ట్ ఎవరు తీసుకొచ్చారు? కర్నూలులో ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది, కట్టించింది మేము ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే ఆ రోజు ఫ్లైట్లు దిగి ఇనాగ్రేషన్ చేస్తే నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఇనాగ్రేషన్ చేసిన బండలు తీసేసి ఆ పైలాన్లన్నీ కూడా తీసేసి ఈరోజు మళ్ళీ వచ్చి నువ్వు పూజ పెట్టుకుని నీ తండ్రి విగ్రహం పెట్టుకుంటావే, నీకు సిగ్గనిపించడం లేదా అని అడుగుతా ఉన్నాం. చాలామంది ఆశ్చర్యపోయారు. రాజశేఖర రెడ్డి గారికి ఏం సంబంధం? రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఏం సంబంధం? ఆనాడు తయారు చేసి యొక్క కర్నూలుకు కావాలి. ఈరోజు ఎయిర్పోర్ట్ అంటే ఆ రోజు పునాది చేసిన ఎయిర్పోర్టే ఈరోజు కర్నూలుకి వరమైంది. పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఓర్వకల్లుకు పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. చెప్పండి, నువ్వు ఎన్ని పరిశ్రమలు తెచ్చావు? ఆ రోజు సిమెంట్ పరిశ్రమ చెప్పావు, నీ తండ్రి మొదలు పెట్టాడు. ఏమైపోయింది మీ యొక్క కార్యక్రమాలను కూడా? ఈరోజు మా యొక్క కొలిములలో కానీ ఇక్కడ కూడా ఆ రోజు మేమైతే పెట్టామో ఆ రోజు రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీని తీసుకురావడం జరిగింది. మరి ఇదే కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ అన్నావు, మీ నాన్నగారు మొదలుపెట్టారు, నువ్వు 3 సార్లు పూజలు చేశావు. ఏమైంది నీ యొక్క కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ? ఇదేనా రాయలసీమకు నువ్వు చేసినది? ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏదో ఒక పత్రికను అడ్డం పెట్టుకునో 4 మాటలు ఛానల్లో పెట్టినంత మాత్రానే ప్రజలు నమ్ముతారనుకుంటే ఎప్పటికీ కూడా నమ్మరు. పని చేసేవాడు ఎక్కడ చేస్తూ ఉన్నాడు, అభివృద్ధి ఎవరు చేస్తూ ఉన్నారు, ఎవరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం మళ్ళా పరిగెత్తుతూ ఉంది. రాష్ట్రాన్ని నాశనం చేశావు, ప్రాజెక్టులు నాశనం చేశావు, ప్రజల జీవితాలతో ఆడుకున్నావు. ప్రజల జీవితాలతో ఆడుకొని ఈరోజు మళ్ళీ కబుర్లు చెప్తున్నాం, వచ్చేది మేమే అని. ఎక్కడికి వస్తావు? పంపించారు నీకు. వైనాట్ 175 నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు? 11కి తీసుకొచ్చారు. ఇదే విధంగా ఇప్పటికైనా ఆఖరికి అసెంబ్లీకి రాకుండా పారిపోయారు. అసెంబ్లీలో మీకు బాధ్యత లేదా?
మళ్ళీ వచ్చి మాట్లాడండి రాయలసీమ మీద మా అసెంబ్లీలో చర్చ మొదలు పెడదాం. పంపించు మీ ఎమ్మెల్యేలను, నువ్వు రా. మా నాయకుడు రెడీగా ఉన్నాడు. రాయలసీమ మీద ఎవరు కరెక్ట్గా ఉన్నారో ఎవరు తప్పు ఉన్నారో చెప్తాం. అసెంబ్లీ సాక్షిగా తెలుసుకుందాం. ఏదో బయట ఉండి ప్రెస్ మీట్లు కాదు, అసెంబ్లీ సాక్షిగానే తెలుసుదాం. ప్రజలందరూ చూస్తారు. నువ్వు అడిగిన ప్రతి దానికి మా నాయకుడు చెప్పడానికి రెడీగా ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆఖరికి మీరు రారు, మీ ఎమ్మెల్యేలు రారు. మళ్ళీ జీతాలు కావాలా, ప్రజల సొమ్ముతో కులుకాలా? కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. నువ్వు ఎన్ని చెప్పినా కానీ కూడా నమ్మే పరిస్థితులు లేదు. ఖచ్చితంగా రాయలసీమ అభివృద్ధి చెందాలన్నా, రాయలసీమల ప్రాజెక్టులు కంప్లీట్ కావాలన్నా, రాయలసీమల పరిశ్రమలు రావాలన్నా మా కూటమి ప్రభుత్వంతో, మా నాయకుడు చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మీరు ఈ విజువల్స్ కూడా తీసుకోండి అమ్మా, జీవో కాపీలు ఇస్తాను. రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పినాడని అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పి తెలంగాణ అసెంబ్లీలో అది రికార్డులకు ఎఫెక్ట్ చేశారని మీరు ఖండించలేదు, చంద్రబాబు నాయుడు గారు ఖండించలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని ప్రెస్ మీట్లో చెప్పారు. ఎందుకు ఖండించలేదు అంటే చీకటి ఒప్పందం ఉంది కాబట్టి ఖండించలేదు అంటారు. ఏం చెప్తారు దాన్ని? రేవంత్ రెడ్డి గారు ఏ కంటెస్ట్లో ఏ విషయంలో ఏం చెప్పారు, దానికి మా సంబంధం ఏంటి? ఇప్పుడు రేపు మీరేదో బయట పోయి మాట్లాడతారు, అన్నిటికీ రిప్లై చెప్పాల్సింది. చెప్తా మాకు సంబంధం లేదు. జగన్మోహన్ నేను మీకు క్లియర్గా అది కాదు, నేను ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు క్లియర్గా చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలకి మాకు కానీ ఈ గవర్నమెంట్కి కానీ సంబంధం లేదు. బికాస్ ఫ్యాక్ట్స్ మీ ముందు కళ్ళ ముందు క్లియర్గా పెట్టాము. అది కాదు సరే, మా మీద పడలా. నేను అన్నది అది కాదు. మీరు ఆయన్ని అడగండి పోయి. నేను ఇవాళ మీ ముందు ఒక్క నిమిషం, మీరు అక్కడ ప్రశ్న ఎందుకు ఆగిపోయిన ప్రాజెక్ట్ని ఆపేది ఏంది అనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? ఎవరికన్నా కానీ మీరు అడిగేవాళ్ళు ఆగిపోయిన ప్రశ్న ఆపేది ఏంది అనే బేసిక్ ప్రశ్న ఎందుకు ఉత్పన్నం కాలేదు మీకు? హరీష్ రావు చెప్పాడు కదా, రొమ్ము దించుకుని స్లైడ్లు వేసి ప్రజెంటేషన్ ఇచ్చి మేము ఆపాం ఇదిగో మా ఇది అని. హరీష్ రావు కాదు. వెన్ ద ఫ్యాక్ట్స్ ఆర్ క్లియర్ విజిబుల్ రైటింగ్ ఆన్ ది వాల్ ఉంటే నేను స్పష్టంగా చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలకు ఆయన సమాధానం చెప్పాలి. ఆగిపోయిన ప్రాజెక్ట్ని ఆపామని ఆయన అడిగితే మీరెందుకు ప్రశ్నించలేకపోయారని నేను మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మీరు స్క్రిప్ట్ రాసేయండి మరి. నేను అనేది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలని మా మంత్రి కోరాడు. ఐ విల్ బి ది హ్యాపీయెస్ట్ పర్సన్ టు టేక్ ది డిబేట్. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా చెప్తున్నా, రండి. రాయలసీమ ప్రాజెక్ట్ అంటాడు, ప్రతిపక్ష హోదా అంటాడు, ఇంకోటి కావాలంటాడు. మళ్ళీ రా. ఏమని మర్చిపోయా, అప్పుల గురించి మాట్లాడాడు ఆయన. సారీ, నన్ను గుర్తు చేశారు. గుర్తు చేశారు అంటే ఎందుకంటే ముగ్గురు ఉన్నాం కదా, టైం షేరింగ్ అని పెట్టాం. ఆయన 2-3 సార్లు అప్పుల గురించి ఏదో చెప్పాడు. అది కూడా సేమ్ ఇంతే. ఏదో 3 లక్షల కోట్లు చేశారు, 4 లక్షల కోట్లు చేశారు. అయ్యా 4 లక్షల కోట్లు అప్పిస్తే నిజంగా సంతోషంగా చేస్తాయి ఈరోజు. నేను 4 లక్షల కోట్లు నాకు ఇప్పుడు అప్పు తీసుకునే కెపాసిటీ, క్రెడిబిలిటీ నువ్వు మిగిలిచ్చిపోయి ఉండి ఈ రాష్ట్రానికి 4 లక్షలు తీసుకునే కెపాసిటీ ఉంటే బ్రహ్మాండంగా తీస్తా. ఎందుకు అనంటే ఎవ్రీ రూపీ ప్రజల కోసమే ఖర్చు పెడతాం. మీలాగా ఎక్కడ చెప్పాను కదా, 900 కోట్లు ఎక్కడికి పోయింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో డిపిఆర్ ప్రిపేర్ చేయడానికి. ఇది ఒక ఎగ్జాంపుల్. మేము చేసిన ప్రతి రూపాయి అప్పుకి కూడా ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ కోసమే చేసాం. ఆయన చెప్పినట్టు 3 లక్షలు 4 లక్షలు ఏమి చేయాలి. వితిన్ ఎఫ్ఆర్బిఎం లిమిట్లో ఎవ్రీ క్వార్టర్కి ఎంత వస్తుందో అంతే చేయగలం. దానికి మించి చేయడానికి లేదు. ఆ కొత్త మార్గాలు ఏమన్నా ఉంటే డెఫినెట్గా దీని మీద ఇంకా తొందరలోనే బడ్జెట్ కూడా వస్తుంది. కాబట్టి వెరీ డీటెయిల్డ్, నా దగ్గర పెద్ద డీటెయిల్డ్ నోటే అప్పుల మీద మా వాళ్ళు ఇచ్చారు ఏంటి అని. బట్ ఐ థింక్ టూ మచ్ మెటీరియల్ ఈరోజు అవుతుంది. సపరేట్ ఇన్ఫర్మేషన్ దాని మీద ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఒక రూపాయిని అదనంగా చట్ట విరుద్ధంగా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. టోటల్ ఇప్పటిదాకా స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటిది 79,227 crores మనం తీసుకున్నటువంటి. సో ఇదే ఒక సపరేట్ సబ్జెక్ట్ అవుతుంది. తొందరలోనే దీని మీద ఇంకా డీటెయిల్గా మీకు ఇస్తాను. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి దాన్ని కొనసాగిస్తారా లేదంటే న్యాయ పోరాటం చేసి ఆ స్టేజ్ ఎత్తేపిస్తారా లేదా అనేది ఎవరు మాట్లాడారు? ఇప్పుడు నా గవర్నమెంట్ నన్ను అట్లా కాదు,
నేను అన్నది సడన్గా ఒక ఇష్యూ వచ్చింది, బ్లోఅవుట్ జరిగింది. బ్లోఅవుట్ క్యాప్ వేస్తారా లేదా ఈరోజు ప్రశ్నించి చూసుకుంటాం, కానీ ఈ బ్లోఅవుట్ వల్ల మీరు ప్రాజెక్టులు పెడతారా, బ్లోఅవుట్ మంచిదా చెడ్డదా, దోస్ ఆర్ ఆల్ సెకండరీ ఇన్ఫర్మేషన్. అట్ అప్రాపరియేట్ టైం వాటి గురించి మనం ఆన్సర్ ఇస్తాం. ఇవాళ ఏంటి క్రైసిస్? జగన్మోహన్ రెడ్డి గారు బట్ట కలిసి ముఖాన్ని వేసాడు. ముందు దాన్ని చెప్పాలి కదా. అది చెప్పకుండా ఇంకా ఇష్యూని డైవర్ట్ చేసే దానిలోకి మేము ఎందుకు పోతాం? మా మీద చెప్పినటువంటి దానికి టోటల్ పిక్చర్ ప్రజల ముందు పెట్టాం. రాయలసీమ లిఫ్ట్ పేరుతో జరిగింది ఏంది అనేటువంటిది ప్రజల ముందు పెట్టాం. ఫ్యూచర్ ఏంటి, రాయలసీమ ప్రాజెక్టులో మేమేం చేస్తున్నాం, ఎట్లా తీసుకెళ్తున్నాం, వీ హ్యావ్ ఎ ప్లాన్. వీ హ్యావ్ ఎ వెరీ క్లియర్ కట్ లేడౌట్ ప్లాన్. మీరు అప్పుడప్పుడు చిన్న చిన్నగా మీకు సెక్రటరియట్లో చాలామంది తెలుసు కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో మీకు తెలుసు. స్పెసిఫిక్గా ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల మీద ఏం చేస్తున్నాం, రాయలసీమ ప్రాజెక్టుల మీద ఏం చేస్తున్నాం, మిగిలినవి ఏం చేస్తున్నాం అనేది మీకు ఐడియా ఉంది. సో దట్ ఈస్ అ డిఫరెంట్ ప్లాట్ఫామ్. ఇవాళ నేనేం మాట్లాడినా మళ్ళీ ఇష్యూ ఇంకో రకంగా డైవర్ట్ అవుతుంది. సో వాస్తవాలు ఏంటి అనేటువంటిది ప్రజల ముందుకు పెట్టేటువంటి ప్రయత్నం మాత్రమే చేశాం. నన్ను అక్రమాలు కాదు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి ఆ గవర్నమెంట్లో జరిగినవన్నీ డైవర్షన్సే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో నువ్వు డబ్బులు తీసుకొచ్చావు, 900 కోట్లు తీసుకొచ్చావు. మేము 1200 కోట్లతో పట్టిసీమని కట్టాం, 15 సంవత్సరాలుగా బెనిఫిట్ తీస్తున్నాం. నువ్వు 900 కోట్లు పెట్టి రాయలసీమ లిఫ్ట్లో మీరు రండి. నిజంగా నా దగ్గర ఆ పాత ఫోన్లో ఉన్న వీడియోలు నేను ప్రతి దగ్గర స్పాట్కి వెళ్ళి తిరిగి చూసొచ్చి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు కాదు ఇవి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను పోయాను. అక్కడ రాయలసీమలో 900 కోట్ల పని మీకు కనపడిందా? మీరు వెళ్ళి చూడండి. డైవర్షన్ చేశారు, డైవర్ట్ చేశారు. ఇప్పుడు ఇంటెండెడ్ పర్పస్కి కాకుండా ఇంకో పర్పస్కి వాడేశాడు. అది వెల్ స్పెంటా ఇల్ స్పెంటా అనేది ఇట్స్ అ డిబేటబుల్ ఇష్యూ. సో రైట్, థ్యాంక్ యూ. మనసులో మాటలు అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి. సజ్జల గారేమో అమరావతి పట్ల మాకేం లేదని చెప్తాడు, దానికి స్క్రిప్ట్ లేదు కాబట్టి ఇక్కడ మనసులో మాటలు బయటకు వచ్చాయి.